ఇప్పుడైతే ఈత పనులకైతే పోతున్నాను. ఎందుకంటే మీకు చాలా రోజుల నుంచి నేను చూపెడదాం అనుకుంటున్నా. చూసారా, దాంట్లో అయితే ఉన్నాయి చూడండి. ఇవైతే నేనైతే పోసిన. అందరికి నేను ఇప్పుడైతే ఈత పనులకైతే పోతున్నాను. ఎందుకంటే మీకు చాలా రోజుల నుంచి నేను చూపెడదాం అనుకుంటున్నా, కానీ వీలైతే లేదు. నేను సాయంత్రం వీడియో ఇద్దామంటే చాలా గాడిపచ్చి నేను సాయంత్రం వెళ్ళలేకపోతున్నా. ఇవాళైతే నేను మధ్యాహ్నం వెళ్తున్నా. ఎలాగైనా ఈత పనులు చూపెట్టి అనుకుంటున్నా. అందుకనే నేనైతే వెళ్తున్నా. నాతో నేను కొన్ని వస్తువులు తీసుకోబోతున్నా. మీకు ఇప్పుడు చూపెడతావా? ఇదైతే అది కొడది కట్టి నేనే తయారు చేసినది. ఇది ఒక కంక బొంగు. ఇది పెద్దగా ఉంటది కొంచెం. ఈ చెట్టు మీద ఇట్లా కొయ్యడానికి ఇది వెరైటీగా ఉంటాయి, కానీ నేను ఇప్పటి మందం ఇది చేసిన. దీన్ని గట్టి అప్పట్లో మా తాత ఉండేటప్పుడు దీనికి మధ్యలో ఒక హోల్ తీసి మంచిగా పెట్టేటట్టు చేసిన, కానీ నేను ఓన్లీ అది ఇక్కడ నుంచి కంక బొంగు చీర్చి ఈ కొడలు లోపల పెట్టి ఇక్కడ కట్టి అది కొయ్యడానికి. ఇదైతే సిద్ధం. ఇంకోటి నేను ఇంకో చంచి కూడా కొంచెం పోతున్నా. చంచి కూడా చూపెడతా. ఈ చంచి, ఈ కొడలి మెయిన్ ఉండాలి ఇవి. ఇప్పుడైతే పోదాం. నేనైతే కొంచెం దూరం నడిచి వచ్చిన తర్వాత ఒక చెట్టు కనబడ్డది, ఈత చెట్టు. దానికి కొన్ని పండ్లు ఉన్నాయి, మీకైతే చూపెట్టాను. కాయలే చాలా ఉన్నాయి. పండ్లు అంటే ఈత పండ్లు కావు, కొన్ని కాయలు. మేము ఇంటికి తీసుకెళ్ళి పండు ఇవ్వాలి. మీకైతే ఇప్పుడు చూపెడతా. చూసారా, దాంట్లో అయితే ఉన్నాయి కానీ టేస్ట్ ఎట్లుండే చూడాలి. టేస్ట్ మంచిగా ఉండే. ఇక కొంచెం పోదాం. ముందైతే కొన్ని వద్దాం. మనం తెచ్చుకున్న గైతో ఇప్పుడు మనం అయితే కోసి చూపెడతాం మీకు. మీరైతే చూడండి. దీనైతే ఇప్పుడు మనం పట్టుకొని ఇట్లా లోపల పెట్టాలి. దీంట్లో అక్కడ పండ్లు ఉన్నాయి కదా, ఆ పొడవలు అక్కడ పోవాలి. పోయిన తర్వాత మంచి ఒకదానికి పెట్టి మంచిగా దొరకాలి, లేకపోతే అది అటు సైడ్ ఉన్నాయి. మనం ఇటు కొంచెం దొరుకుదాం. సెట్ అయితే లేదు. చూడండి, ఇప్పుడైతే దాన్ని అయితే పోతా. బలం ఉపయోగించాలి. అదైతే పోసిన. ఇప్పుడైతే కింద పడదే. చూడండి, అవి అయితే పోసిన. అయితే దాంట్లో పడ్డా. ఇప్పుడైతే తీసుకొస్తాను, మీకు చూపెడతాను నేను. ఇప్పుడైతే చూడండి, చాలా అంటే చాలా. ఇంత అంటే మొత్తం కలిపి ఒక 10 కిలోలు ఉంటాయేమో. బాగా బరువు ఉన్నాయి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి. 2 గులలు. ఇవి 2 గులలు, కానీ కొద్ది పెట్టలేవు, కొద్ది కాయలు కూడా లేవు. ఇవి మొత్తం పండితే చాలా అంటే చాలా బాగుంటాయి. చూడండి, ఇక ఇంకా ముందు పోదాం. మళ్ళీ ఇంకా చూపెడదా. ఇదే చూడండి, ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను అక్కడి నుంచి అయితే నేను ఈ బత్తలు వేసి నేనైతే కొంచెం ముందు పోతాను. ఇంకొంచెం చూపెడదామని మీకు. ముందు పోతే ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి అక్కడ కట్ట మీద. ఇప్పుడు మీకు చూపెడతా. చూడండి, అక్కడైతే చెట్లు కనబడుతున్నాయా, అన్ని చెట్లు. ఆ చెట్ల కాడ పోతే కొన్ని తినడానికి పళ్ళు దొరికితే మంచిగా ఉండు. ముందైతే పోదాం. ఇక్కడైతే బాగానే ఈత చెట్లు ఉన్నాయి చూడండి. ఇటు ఇటు కూడా. కానీ దీంట్లో మాత్రం పండినవి మాత్రం ఉన్నాయి కొన్ని. మీకైతే ఇప్పుడు తెంపి చూపెడతాను. నేను అనుకున్న తినడానికి అయితే కొన్ని దొరుకుతాయి. ఇప్పుడైతే తెంపుదా. చూడండి, దాంట్లో ఉన్నాయి కొన్ని. దీంట్లో అయితే ఉంటాయి పండ్లు. అవన్నీ పనులే. ఇంకున్నాయి దీంట్లో. ఇవైతే చూడండి, ఇవన్నీ ఈత పనులే. తిందాం. టేస్ట్ అయితే మంచిగానే ఉన్నాయి. ఆ చెట్టుకు కూడా ఉన్నాయి.
ఆ చెట్టుకు కూడా ఉన్నాయి, కోద్దాం మనం. ఇంతకుముందు అయితే ఆ చెట్టు కాడ అయితే కోసిన కదా, కొన్ని పండ్లు అయితే చూడండి, ఈ 2 గొలలు, దీనైతే గొలలు అంటారు. చూడండి మంచిగా వండినాయి, టేస్ట్ కూడా మంచిగానే ఉన్నాయి ఇవి. నేను తిని చూశాను, కావాలంటే మీ ముందే వింటా. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ ఆ చెట్టు కాడ ఉన్నాయి, ఆ చెట్టు కాడ అయితే కోసి ఇప్పుడు చూపెడతా. అవి కాయలు, ఆ కాయలు తీసుకెళ్ళి ఇంటికాడ అయితే తీసుకెళ్ళాలి. ఇంటికాడ కొన్ని రోజుల తర్వాత అవి పండుతాయి, అవి కూడా చూపెడతాను. అవి మొత్తం కోయాలి, మంచిగా ఉన్నాయి టేస్ట్. మా ఊరు వాళ్ళు అయితే, మా ఇంటి వాళ్ళు అయితే మంచిగా తింటారు. నేనైతే తీసుకెళ్తా, అయితే వద్దాం ఇప్పుడు. ఇక ఇక్కడ అయితే ఉన్నది చెట్టు అయితే బాగా పెద్దగా ఉన్నాయి. ఇంకోటి ఎక్కడ వద్దాం. ఆ చెట్టు అయితే కోయడానికి దీంతో ఈ గొయ్యితోనైతే అందుతలేదు, అందుకైతే ఈ చెట్టు చిన్నగా ఉంది ఇటు, దీంతోనైతే వద్దాం, ఈ చెట్టు వద్దాం. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే దాంట్లో పెట్టిన తర్వాత ఇదైతే లూజ్ అయిపోయింది, దీని అయితే మళ్ళీ కట్టాలి. ఆ కొన్ని కమ్మగత్తులు ఉంటాయి, అవి అయితే తీసుకురావాలి. బెనిఫిట్, నేను ఇప్పుడు మాత్రం ఇది చేసిన, ఇదైతే ఆగుతలేదు. ఆ కమ్మగత్తి అనే ఒకటి ఉంటుంది, అది అయితే తీసుకురండి, మీకైతే కోయడానికి మంచిగా ఉంటుంది. నేను ఇప్పుడు మనం చేసిన కాబట్టి ఇబ్బంది, లూజ్ అయిపోతుంది ఉట్టిగానే. కొంచెం కట్టి దాన్ని వద్దాం ఇప్పుడు. ఈ చెట్టు అయితే కోసిన కదా, ఇవి అయితే మంచిగా టేస్ట్ ఉన్నాయి, చాలా స్వీట్ ఉన్నాయి దానికన్నా ఇవి. ఇక చూడండి, బాగానే పండ్లు దొరకలే, కొన్ని పండ్లు దొరికినాయి, మొత్తం కాయలే. చాలా టేస్ట్ ఉన్నాయి ఇవి అయితే. మొత్తం అయితే ఇప్పుడు మీకు చూపెడతా, కోసినాయని నేను మొత్తం ఇప్పుడు చూపెడతా. చూడండి, ఇవైతే నేనైతే కోసిన, కొన్ని పండినవి ఉన్నాయి, కొన్ని కాయలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఇంటికైతే తీసుకోవాలి ఇప్పుడు. చూశారుగా, కొన్ని పండినాయి, కొన్ని కాయలు ఉన్నాయా, అవి అయితే ఇంటికి తీసుకోవాలి. కాయలు అయితే కొన్ని రోజుల తర్వాత పండుతాయి, మనం వరిగడ్డలో పెట్టి అయినా, లేకపోతే ఇట్లా చంచి గట్టిగా ఉంచితే కొన్ని రోజుల తర్వాత అవి పండుతాయి. అవి అయితే నేను చూపెడతా తర్వాత షార్ట్ వీడియో లెక్కల. నేనైతే ఇప్పుడు అయిపోయింది, తర్వాత ఇప్పుడైతే ఇంటికి వెళ్తా నేను. ఇక చూశారా, బాగానే వచ్చిన. నేనైతే ఇప్పుడైతే పట్టుకుని పోవాలి. ఇక్కడ నుంచి అయితే మా ఊరు కనబడుతుంది, ఇక్కడ నుంచి అయితే మీకు కొంచెం చూపెడతాను. ఇప్పుడు కనబడుతుంది కదా, అదైతే మా ఊరు, అది స్కూల్ అక్కడ. సరే కదా, మా ఊరైతే కనబడ్డది. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్ళిపోతాయి, ఇంటికి వెళ్ళి వరిగడ్డలో పెడతాను. ఇప్పుడైతే వీడియో అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.